కానీ దీనికి సినిమా తీయడం, సినిమా ఎవరు తీయడం ఏంటి ఇవన్నీ పక్కన పెడితే మిమ్మల్ని ఈ దిశగా వెళ్తున్నప్పుడు మీ ఫాదర్ మీకు ఇచ్చిన అడ్వైస్ కానీ వార్నింగ్ కానీ ఏమైనా ఉన్నాయి? అంటే అలా ఏం లేదు సార్. ఆయన ఈ ఫీల్డ్లోకి నేను వస్తానన్నప్పుడు కూడా చూసేవారు సార్. అంటే నేను జెన్యూన్గా కష్టపడుతున్నాను, ఇష్టపడి చేస్తున్నాను అని చెప్పి ఆయన దృష్టిలో ఉండింది సార్ ఇప్పుడు. ప్లస్ అది కాకుండా మా నాన్న కూడా యాక్చువల్లీ ఫిలిం ఇండస్ట్రీకి రావాలని చెప్పేసి ఆయనకు ఒక ఆశ ఉంది సార్. సార్ ఆయన అర్లీ స్టేజ్లో బిజినెస్ ఏది చేసే కన్నా ముందు చెన్నైకి వెళ్ళేవారు సార్. చెన్నైకి వెళ్ళేసి అక్కడ అసిస్టెంట్ డైరెక్టర్ కూడా పనిచేశారు సార్. అసిస్టెంట్ డైరెక్టర్ పనిచేసి ఏదో కొన్ని కారణాల వల్ల ఫీల్డ్ సెట్ కాక ఆయన అప్పుడు వాపస్ వచ్చేసి స్వయంగా కంపెనీ పెట్టి అలా ఆయన ప్రయాణం స్టార్ట్ అయింది సార్. అసిస్టెంట్ ఎవరి దగ్గర చేశారు? అసలు నాకు కరెక్ట్గా పేర్లు గుర్తులేదు సార్. బట్ ఆయన వచ్చి చెన్నైలో చేసినారు సార్ అసిస్టెంట్గా. ఒక ఏడాది చేసిన 2 years సార్. నాకు తెలిసి అంత కూడా లేదు సార్. జస్ట్ ఒక 2 నెలలు అంతే సార్. 2 నెలలు చేసి సెట్ కాక ఫీల్డ్ అంటే గ్రౌండ్ లెవెల్లో అంటే చాలా ఇంటెన్స్ ఉంటుంది కదా సార్, వర్క్ ప్రెషర్స్ అది ఇది. అంటే ఈ ఫీల్డే వేరే సార్. కొంచెం సెట్ కాక ఇంకా ఆయన వెళ్ళి స్వయం కృషితో మనం ఏం చేద్దామని చెప్పేసి కంపెనీ స్టార్ట్ చేసి అలా ఆయన డెస్టినీ ఎక్కడెక్కడో తిరుగుతుంది. అంతే సార్. బళ్ళారిలో ఐరన్ ఓర్ నుంచి వచ్చి సార్ ఆ ఫ్యాక్టరీ పెట్టి ఇవాళ అవును సార్ మైత్రి వాళ్ళు కానీ చెరుకూరు సుధాకర్ కానీ వీళ్ళంతా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చేసారు సార్. సో ఈయనేమో ఇండస్ట్రీలోకి వెళ్ళి వెనక్కి వచ్చి అక్కడ వెళ్ళారు సార్. అంతే సార్. ఇదంతా రకరకాల ఎలా మలుపులు తిరిగితే చెప్పలేము సార్ కదా. సో అయితే నీకు ఇంట్రెస్ట్ ఉంటే అటు వెళ్ళిపోమని అన్నారు అంతే తప్పించి మన బిజినెస్లో ఉన్నాయి కదా ఇవన్నీ అలా ఇప్పుడు పట్టింపులు ఏం లేదు సార్. అంటే సార్ ఇప్పుడు అంత సులభం కాదు కదా సార్ ప్రేక్షకులు ప్రేమ పొందేది సార్. నిజంగా కష్టపడితే ఈ ఫీల్డ్లో వాళ్ళు ప్రేమ పొందే అవకాశం ఉంటుంది సార్. సో ఎస్పెషల్లీ సార్ ఇక్కడ మన టాలెంట్ ఉంటేనే సార్ మన కష్టం కనిపించి మన టాలెంట్ కనిపిస్తుంది ప్రేక్షకులు ప్రేమిస్తారు సార్. లేదంటే అంత సులభంగా ఎవరు ప్రేమించారు సార్. సో ఆ ఒక్క ఉద్దేశంతో నిజంగా నువ్వు కష్టపడుతున్నావు కాబట్టి ఆ అవకాశం ఉంది, కష్టంతో అనుగ్రహం దేవుడు ఇస్తే మంచిది అని చెప్పేసి ముందుకు పోమని చెప్పేసారు అంతే సార్. కానీ ఏదైనా ముందు మీ తెలుగు మీ మాట తీరు ముచ్చటగా ఉన్నాయి సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. అంటే తెలుగు నేర్చేసుకోవడం వేరు, తెలుగు ఇంట్లో ఎలాగో మాట్లాడదాం అమ్మ తెలుగు అది వచ్చేది వేరు సార్. బట్ ఫ్రేమింగ్ ఆఫ్ వర్డ్స్ సార్ ఆ పదాలు ఎంచుకుని మీరు వాడుతున్న చాలా ముచ్చటగా ఉంది. సార్. థ్యాంక్ యూ.